ఇది ఒక జరిగిన ఒక యాక్సిడెంట్, ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. ఏంటి వీడు మాట్లాడతాడా? అందరికీ నమస్కారం. నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. ప్యూర్లీ ఒక యాక్సిడెంట్, ఇది ఒక హ్యూమన్ యాక్సిడెంట్, ఎవరి కంట్రోల్లో లేదు. ఆ మాట్లాడనుకోని మాత్రమే మాట్లాడండి అని అన్నారు. ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ, హౌ డు యు సే, ఏమంటే జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్. ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ ప్లీజ్. నేను ఫస్ట్ తెలుగులో చెప్పి ఆ తర్వాత అలాంటి థియేటర్ లో ఒక యాక్సిడెంట్ అయిందంటే నాకంటే బాధపడేవాడు ఉంటాడా ఎవరైనా? మూలశంకర్ ఉన్నట్టున్నది. వాస్తవమే. ఇష్టపడిందే ఈ 3 ఏళ్ళు తెలుగు. నా ఆడియో ఫంక్షన్ చూడండి, నేను ఏమన్నా. పైగా స్మగ్లింగ్ చేసేవాడు తగ్గేదేలే అంటాడా? అది పెద్ద ఉపనిషత్ సూక్తి అయిపోయింది వేళ. ఇప్పుడు దాన్ని ఏమంటాడు కుర్రాడు కూడా, ఎవరన్నా గోమ్మె కొట్టి తగ్గేదేలే అంటున్నాడు. దీనికి ఎవరు కారణం అండి? చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష. నా ఫ్యామిలీకి, ఆ ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా 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 అన్ఫార్చునేట్. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయినరా అధ్యక్ష? కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన. నీకున్నట్టే వాడికి అమ్ముందని గుర్తు రాలేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక యాక్సిడెంట్, ఇది ఎవరి తప్పు లేదు. పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే ఈ తల్లుసురు నీకు తప్పదు, నాశనం అయిపోతావు. ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. అబద్ధాలు చెప్పే వాళ్ళకి అవార్డులు ఇవ్వాలనుకుంటే ముందుగా నాకే ఇస్తారు. అరే ఇట్స్ ఓకే, అయ్యేది అయింది, ఇట్స్ ఓకే, మన తప్పేం లేదు. చావు కేకలకు అలవాటు పడిపోయి తల్లి కడుపుపోతే ఏమిటో మర్చిపోయావా? అవునా సారీ ఓకే. ఎంత అప్రిషియేట్ చేస్తున్నారు, తనని ఎలా రిసీవ్ చేసుకున్నారు. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగినప్పుడు బుద్ధి, జ్ఞానం, రోసం, పౌరుషం, మానం, మర్యాద యాక్సిడెంట్, ఇది ఎవరి తప్పు కాదు, ఇది ప్యూర్లీ ఒక ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి. ఒక నిరుపేద తల్లి చనిపోయింది, కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. మీ మనసుల్ని గెలిచి పంపించాలనుకునే మనిషిని ఫాల్స్ ఎలిగేషన్. మరి నాకు కోపమే వస్తుంది. ఎందుకు రాదు? జరిగింది చెడైనప్పుడు కోపమే వస్తుంది. ఆ హీరోని కానీ ఆ డైరెక్టర్ని కానీ నాకు సమాధానం చెప్పనని కడిగేస్తా మొత్తం. థియేటర్ లో చూస్తేనే నాకు తెలుస్తుంది, అంటే నేను ఇన్ని కోట్లు పెట్టి అమ్మేం కదా. ఈ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్ లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడు చేస్తే పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. అతన్ని చూస్తుంటే నాకే కడుపు తరుపుకుంటుంది. నన్ను తిడుతురు, అతన్ని పరామర్శిస్తారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? రావుకాలంలో పుట్టింటారని నీ దరిద్రం అది. గుడ్ చేస్తానా, ఇలా అంటానా, ఇలా మాట్లాడగలనా? చెత్తనాయాళ్ళారా, దరిద్రమైన ఐడియాలు వస్తాయంటారు మీ అందరికి. క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉంది అనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం. ఏ తప్పు చేసి మీరు జైలుకి వెళ్ళారు? అది తప్పు కాదు, తలరా. ఏ విషయం మీద? అది విషయం కాదమ్మా. అరే ఇలాంటి టైం ఎలా ఉండేది? ముత్యంలో కమలాసనలాగా జప్పగాళ్ళగా తయారయ్యేవారు. ఆయనలాగా ఉంటావు, మంచి ఏమి తెలియనట్టుంటావు. అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. అందరికీ సారీ అండి. ఎవరా నువ్వు? అది మాకు తెలీదా?
కేకే బ్రదర్స్ ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం అన్నమాట. బాబుకి తెలియదు ఒకటే, అబద్ధం. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరమ్మా, మీకు ఆలస్యం ఎలా ఉంది?